నమస్తే దోస్తులు అందరికీ. ఇక ఈరోజు అయితే సేమియా ఉప్మా అయితే చేస్తాను. ఇక సేమియా ఉప్మా కావాల్సిందిగా ఒక ఉల్లిగడ్డ, 2 టమాటాలు, ఇన్ని పచ్చిమిరపకాయలు, ఇంత కరివేపాకు తీసుకొని ఇక చిన్నగా ముక్కలు కట్ చేసుకొని గిన్నె పెట్టేసి గిన్నెలో ఇంత నూనె పోసి జీలకర్ర ఆవాలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, టమాటాలు వేసి ఇంత పసుపు వేసి ఇంత అల్లం పేస్ట్ వేసి ఇంత గరం మసాలా, ఇంత ధనియాల పొడి వేసి సేమియా కూడా అలానే వేసేసి మంచిగా కలిపేసి ఇంత ఉప్పు వేసి నీళ్ళు పోసి మూత పెట్టి 5 నిమిషాలు అయినాక చిన్న మంట మీద ఒకసారి తీసి మంచిగా కలిపేసి ఇక ఉడుకుడుకుది ప్లేట్లో వేసుకొని ఇక టమాటా తొక్కు, పల్లి తొక్కు, ఏదైనా తొక్కులున్నా కానీ వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది. ఇక ఇట్లా సేమియా ఉప్మా అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇక వందలు పెట్టేసి టిఫిన్లు తెచ్చుకున్నా కడుపు నిండా కాలు నిండదు అన్నట్టే ఉన్నది. ఇక పావు కిలో ఉప్మా రవ్వ 20 రూపాయలు పెట్టి తెచ్చుకుంటే నలుగురు అయితే మంచిగా కమ్మగా తినవచ్చు. సేమియా ఉప్మా రవ్వ అయినా కానీ ఇక టిఫిన్లు అయితే ఇంట్లో చేసుకొని తినడం అయితే అలవాటు చేసుకోరు. ఇక జీవరాశులు అయితే ప్రకృతి ఇచ్చిన ఆహారాన్ని తింటానే కానీ మనుషులైతే ఇక ఆన్లైన్లో ఆర్డర్లు పెట్టుకొని చిరుతిండ్లకైతే ఎగబడి ఇంట్లో చేసుకోనికి బద్ధకం వచ్చేసి ఫోన్లలో ముఖాలు పెట్టేసి ఇక తినుకుంటానైతే ప్రాణాలు సుస్తు చేసుకుంటారు. జర ఉంటా లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టి మళ్ళీ కలుద్దాం. మీ లక్ష్మణ్.